ఉమ్మడి వరంగల్ జిల్లాపై సైక్లోన్ మొంత ప్రభావం చూపిస్తుంది. ఇటు జనగామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తుంది గొల్లమతడి అనే ఒక వాగు. బైక్పై తనతో పాటు తన ప్రియురాలుతో బైక్పై ఆ వరదల్లో గల్లంతయ్యారు ఇద్దరు ప్రేమికులు. చెట్టు కొమ్మ సాయంతో బయటపడ్డాడు ప్రియుడు శివకుమార్. వరదల్లో కొట్టుకుపోయిన ప్రియురాలు శ్రావ్య. ఇటు యువతి కోసం 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. శ్రావ్య స్వస్థలం దమ్మన్నపేట గ్రామం. అలాగే హనుమకొండ వాగ్దేవి కాలేజీలో డిగ్రీ చదువుతుంది ఆ యువతి శ్రావ్య. ఇటు హైదరాబాద్లోని ఓ పౌల్ట్రీ ఫామ్లో తన తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. సో మొత్తం మీద వరంగల్ జిల్లాపై సైక్లోన్ మొంత ఒక రకంగా పంజా విసిరిందని నిన్ననే మాట్లాడుకున్నాం. ఇవాళ కొంతమంది ప్రాణాలు కూడా తీసినట్టు తెలుస్తుంది. ఇద్దరు ప్రేమికులు బైక్పై ఒక వాగును దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఉధృతంగా ఆ వాగు ప్రవహించడం వల్ల ఒక్కసారిగా ఆ బైక్ని ఆ వాగుతో పాటు కొట్టుకెళ్ళిపోయింది. సో దీంట్లో శివకుమార్ తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శివకుమార్ ఒక చెట్టు కొమ్మని పట్టుకొని ఆయన బ్రతికి బయటపడినట్టు తెలుస్తుంది. కానీ శ్రావ్య మాత్రం ఈ వరదల్లోనే చిక్కుకుంది. తను కొట్టుకుపోయింది. తన పరిస్థితి ఏంటో ఇంకా తెలియదు. మొత్తానికైతే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 30 మందికి పైగా దీనిపై ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారు. ఒక రకంగా వరంగల్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది ఇటు సైక్లోన్ మొంత. హైదరాబాద్లో ఒక పౌల్ట్రీ ఫామ్లో శ్రావ్యకు సంబంధించిన పేరెంట్స్ వర్క్ చేస్తున్నారు. తన స్వస్థలం కూడా హనుమకొండకు సంబంధించిన ఒక విలేజ్గా తెలుస్తుంది. ఇటు హనుమకొండ వాగ్దేవి కాలేజ్లో తను డిగ్రీ చదువుతున్నట్టు తెలుస్తుంది. సో ఒక రకంగా మనం చూస్తే వరదలు వాగులు పొంగుతున్న సమయంలో ఎవరు వాటిని దాటొద్దు, దయచేసి దాటొద్దు అని పదే పదే ఇటు ఆర్టీవీలో చెప్పాం. అలాగే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎంత మొత్తుకున్నా కూడా వినట్లేదు. యువత ఇలాంటి తప్పిదాలు చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికైతే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఏ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది? అయితే నిన్న భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలు కూడా దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి హైదరాబాద్కు చెందినటువంటి ఇద్దరు ప్రేమికులు, ఇక్కడ బరిగెల శివకుమార్ అలాగే శ్రావ్య అనేటువంటి ఇద్దరు ప్రేమికులు కూడా హైదరాబాద్ నుండి ఇక్కడ జఫర్గఢ్కు వెళ్తున్నటువంటి క్రమము. ప్రస్తుతానికైతే స్టేషన్ గన్పూర్ నుండి జఫర్గఢ్కు వెళ్తున్నటువంటి ఆ క్రమంలో కూడా పక్కనే ఉన్నటువంటి ఒక వాగులో, అంటే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో బొల్లా వాగుకు సంబంధించినటువంటి ఆ చీకట్లో కనిపించకపోవడంతో అక్కడే కొద్దిగా నేరుగా వెళ్తేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళేసరికి కొంత వరద ఉధృతి పెరగడంతో అక్కడికే బైక్ను నిలిపివేసినటువంటి ఆ పరిస్థితి. అప్పటికే వరద ఉధృతి కూడా పెడుతుండడంతో ఇక్కడ శివకుమార్ అనేటువంటి వ్యక్తి తను ఆ పక్కకు తప్పించుకున్నటువంటి ప్రయత్నం. ఈ అమ్మాయి మాత్రం శ్రావ్య ఎప్పుడైతే దిగుదామని ప్రయత్నించిందో ఆ వరద వేగానికి ఉధృతంగా కూడా బైక్తో సహా, అంటే ఇటు శివకుమారు అలాగే శ్రావ్య బైకు 3 కొట్టుకుపోతున్నటువంటి క్రమం. అయితే ఆ కొట్టుకుపోతున్నటువంటి క్రమంలోనే శివకుమార్ చెట్టు కొమ్మను పట్టుకొని తప్పించుకున్నాడు. కానీ ఆ బైకు అలాగే శ్రావ్య మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడ ప్రస్తుతానికైతే ఇతను సురక్షితంగా బయటపడి ఇక్కడ ఉన్నటువంటి దమ్మన్నపేటకు చెందినటువంటి ఆ గ్రామ ప్రాంత వాసులకు కూడా తను జరిగినటువంటి పరిస్థితిని వివరించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అప్రమత్తమైనటువంటి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అక్కడి నుండి ఉదయం చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం గాలిస్తున్నాయి. కానీ శ్రావ్య మృతదేహం మాత్రం ఇప్పటికీ దొరకలేదు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి బరిగెల శివకుమార్ మాత్రం ఇక్కడ జఫర్గఢ్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి ఉన్నాడు. వర్ధనపేటలో వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ పంపించినటువంటి పరిస్థితి. తనకు ఉన్నటువంటి ఎట్లాంటి ప్రాణాపాయం లేదని చెప్పి ఇక్కడ అధికారులు చెప్పారు. కానీ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరిగిందన్నటువంటి వివరాలు, అంటే ఆ సమయంలో ఎందుకు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ 9 గంటల ప్రాంతాల్లో ఇక్కడ వాతావరణ హెచ్చరికలు, ఎందుకంటే పూర్తిగా ఉదయం నుండే మేఘావృతం అవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ప్రస్తుతానికి శివకుమార్ను ఇక్కడ తన అదుపులో పోలీసులు మాత్రం ఉంచుకున్నటువంటి పరిస్థితి. తను చెబుతున్నటువంటి ప్రకారం వస్తున్నటువంటి క్రమంలో, అంటే జఫర్గఢ్ నుండి దమ్మన్నపేట అమ్మాయి ఎవరైతే దమ్మన్నపేటకు చెందినటువంటి శ్రావ్య ప్రస్తుతానికైతే హనుమకొండలోని వాగ్దేవి కాలేజీలో డిగ్రీ చదువుతుంది. తన తల్లిదండ్రులు మాత్రం హైదరాబాద్లో ఒక పౌల్ట్రీ ఫామ్లో ఇద్దరు పని చేసుకుంటున్నారు. ఇక్కడ శివకుమార్ మాత్రం హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి. వీళ్ళకి ఎక్కడ పరిచయం అయింది, ఎక్కడి నుండి వీళ్ళ ప్రేమ కొనసాగుతుంది అన్నటువంటి కోణంలో ప్రస్తుతానికి ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నిన్న తను గల్లంత అయినటువంటి నేపథ్యంలో దమ్మన్నపేటలో మాత్రం తన బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఏం జరిగిందన్నటువంటి కోణంలో ఉన్నారు. పోలీసులు మాత్రం
ఇక్కడ ఏసీబీ స్థాయి అధికారులు కూడా అక్కడికి రంగంలోకి దిగి పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మృతదేహం దొరికితే తప్ప పూర్తి వివరాలు తెలియవన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరో 30 మందితో కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి ఇటు వరంగల్లో మనం చూస్తే ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఇటు మీడియా కానీ అలాగే అధికారులు కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా యువత మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళ ధోరణిలోనే ముందుకెళ్తున్నారు. రాత్రి 9 గంటలకు ఆల్రెడీ వర్షపాతం నమోదైంది. హైయెస్ట్ వర్షపాతం మనం చూస్తే కనుక ఇటు నెక్కొండలో 35 సెంటీమీటర్లు, అలాగే కేసముద్రం కావచ్చు, మహబూబాబాద్, అలాగే ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఒక రకంగా నిన్న వరంగల్ బస్టాండ్, హన్మకొండ బస్టాండ్ కానీ అలాగే వరంగల్ శివనగర్కి సంబంధించిన బ్రిడ్జ్ కానీ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి సిట్యువేషన్లో ఎవరు బయటికి వెళ్ళకూడదు, ఎవరు ప్రయాణం చేయకుండా ఉండండి. అలాగే హైదరాబాద్కి కనెక్టివిటీ లేకుండా పోయింది. ఇటు ట్రైన్స్ కూడా రన్ అవ్వట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఎంత మొత్తుకున్నా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మొత్తానికైతే ఇటు శివకుమార్ అలాగే శ్రావ్య వీళ్ళిద్దరూ బైక్పై మరి ఆ సమయంలో దమ్మన్నపేటకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు ఆ వరద నీరు దాటే ప్రయత్నం చేశారు అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఒక విషాద సంఘటన. ఇటు గొల్లమత్తడి వాగు పొంగి పొర్లుతున్న సమయంలో రాత్రి 9 గంటగా చీకట్లో దాని ఉధృతంగా ప్రవహిస్తుందా, ఎలా ఉంది, ఎంత లోతుందని తెలియని సమయం. అలాంటి సమయంలో ఇలాంటి రిస్క్ చేశారు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్, ఒక ప్రేమికులు. ఈ జంట మొత్తానికైతే ఆ వరదలో కొట్టుకుపోయే సమయంలో శివకుమార్ ఒక చెట్టు కొమ్మని పట్టుకొని మొత్తానికి ప్రాణాలతో బయటకు వచ్చి ఆ దమ్మన్నపేటకు సంబంధించిన ఆ గ్రామస్తులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. కానీ శ్రావ్య మాత్రం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది దాదాపు 30 మందికి పైగా ఆమెని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. తనకు సంబంధించిన మృతదేహం కావచ్చు, తనని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యువత ఎందుకు ఇలాంటి వైఖరిని ఎందుకు వాళ్ళు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఎవరైనా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఎవరు కూడా దయచేసి మీరెవరు ప్రయాణాలు పెట్టుకోకండి. ఇటు వరదలు అలాగే వాగులు అలాగే చెరువులు అన్నీ నిండు కుండలా మారాయి, ప్రవహిస్తున్నాయి, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు గోదావరి సమీపంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మీ ఏరియాస్లో ఎలాంటి సిట్యువేషన్ ఉంది అన్న దానిపై కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలను తెలియపరచండి.